వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ ఎడ్యుకేషనల్ జోన్. నిజాయితీ గల రైతు. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు అయినా ఎంతో నిజాయితీ గలవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి పొలానికి వెళ్లి కష్టపడి పని చేసేవాడు. అతనికి తన కుటుంబమే ప్రపంచం. తక్కువ సంపాదన ఉన్నా ఎప్పుడూ తప్పుదారి పట్టలేదు. ఒకరోజు రామయ్య పొలంలో దున్నుతుండగా నేలలో ఒక ఇనుప పెట్టె తగిలింది. ఆశ్చర్యపోయి దాన్ని తెరిచి చూశాడు. అందులో బంగారు నాణేలు ఉన్నాయి. వాటిని చూసి క్షణం పాటు ఆనందం కలిగినా వెంటనే అతని మనసు కలవరపడింది. ఇవి నా వాటి కావు, ఎవరో కష్టపడి సంపాదించిన సంపద అని అనుకున్నాడు. అతడు ఆ పెట్టెను తీసుకుని గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళాడు. గ్రామ పెద్దలు ఊరంతా ప్రకటించారు. కొద్దిసేపటికి ఒక వ్యాపారి వచ్చాడు. అతడు కన్నీళ్లతో, ఇవి నా నాణేలు, చాలా రోజులుగా వెతుకుతున్నాను అన్నాడు. రామయ్య నిజాయితీ చూసి వ్యాపారి ఎంతో సంతోషించాడు. వ్యాపారి రామయ్యకు బంగారు నాణేల్లో కొంత భాగం బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడు. కానీ రామయ్య వినయంగా, నాకు నా కష్టార్జితం చాలు, ఇతరుల ధనం నాకు అవసరం లేదు అన్నాడు. అయితే వ్యాపారి అతడి మంచితనానికి మెచ్చి రామయ్య పిల్లల చదువుకు సహాయం చేశాడు. గ్రామ ప్రజలందరూ రామయ్యను ఆదర్శంగా చూశారు. అతని పేరు ఊరంతా గౌరవంగా వినిపించేది. కాలం గడిచింది. రామయ్య కష్టపడి పనిచేయడంతో అతని పంటలు బాగా పండాయి. అతని జీవితం క్రమంగా మెరుగుపడింది. నిజాయితీ వల్ల వచ్చిన మంచి పేరు అతడికి మరింత ఆనందాన్ని ఇచ్చింది. రామయ్య పిల్లలు కూడా తండ్రిని చూసి నిజాయితీగా, క్రమశిక్షణతో పెరిగారు. రామయ్య తన పిల్లలకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, డబ్బు కంటే మంచి మనసు గొప్పది. నిజాయితీ ఉంటే జీవితం తప్పకుండా మంచి దారిలోనే నడుస్తుంది. ఈ కథ గ్రామంలోని పిల్లలకు ఒక మంచి పాఠంగా మారింది. అందరూ రామయ్యలాగా నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నీతి, నిజాయితీ, మంచితనం మనిషిని ఎప్పుడూ గొప్పవాడిని చేస్తాయి. సంపద కంటే మంచి పేరు విలువైనది. Please subscribe to my channel. Thank you for watching.